ఏమనుకోకండి. సో అందరికీ సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. ఓకేనా? హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7 అన్న. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో డిప్లొమా కోర్సెస్ కి కావాల్సిన సిలబస్, ఈసెట్ కి కావాల్సిన సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరందరు లాస్ట్ వరకు ఉండుర్రి, సరేనా? పుష్ప లాస్ట్ వరకు ఉండాలి, సరేనా? రైట్. సో డైలీ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నా. 7 PM కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్ సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇస్తా అని చెప్తున్నాను మీకు. ఈసెట్ క్లాసెస్ నిన్న డెమో కూడా ట్రైలర్ రిలీజ్ చేసిన నేను. సో డియర్ స్టూడెంట్స్ వినండి, డ్రాప్ అవుట్ అవ్వకండి ఎవరు. సో ఒకటి అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. మీకు ఒకటి చూపిస్తాను ఏందనేది సిలబస్. చాలా మంది సిలబస్ అనేది మీకు తెలియాలి నాన్న. సో ఈసెట్ సిలబస్ అనేది చూపిస్తా, వినండి. సో డియర్ స్టూడెంట్స్, ఏదో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. యూ కెన్ సెలెక్ట్ ద బ్రాంచ్. సో ఇక్కడ బ్రాంచెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది సిలబస్ వచ్చేసి 2025దే ఉంది, 26ది రాలేదు. సో ఇంటర్నెట్లో దేలాన్నా దొరకలేదు. 26 సిలబస్ లేదు మన దగ్గర, 25దే ఉంది. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్ అరే లైట్ ఆన్ చేయలేదు, ఆగుర్రా బై. అమ్మ అప్పటి నుంచి డిమ్ ఎందుకు కనిపిస్తుంది అంటే లైట్ ఆన్ చేయలేదు. ఇది మన ప్రాబ్లం. లైట్ ఆన్ చేయకుండా లైట్ స్ట్రీమ్ చేస్తున్నా నేను, దరిద్రం కాకపోతే ఏంది. రైట్. పైన లైట్ ఆఫ్ చేసిన నేను. అరే ఇప్పుడు 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 వీడియోస్ లైట్ వస్తుంది చూడు. ఇప్పుడు ఇది చేతి మామ మతి మార్పు. సార్ మీరు మీ ప్రైమ్ వాయిస్ కి కమ్బ్యాక్ ఇచ్చారు సార్. రైట్ షకీర్, లైట్ ఆన్ చేయకుండా లైవ్ స్ట్రీమ్ చేసిన నేను, అది మన దరిద్రం. రైట్. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఏదో ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నానా మీరు. సో ఇది లాస్ట్ ఇయర్ది 2025 ఉంది మన దగ్గర. రైట్. సో దీంట్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటున్నా, లైక్ ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటున్నా, ఈసీ అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో అన్ని బ్రాంచెస్కి ఉంటాయి. సార్ రేపు ఏం వీడియో ఉంది, అన్ని వీడియో చేస్తా ఓపిక పట్టు. సో డియర్ స్టూడెంట్స్, ఇది మన సిలబస్ బెటా ఇది. సో యాక్చువల్లీ 2026 అండ్ 26కి అండ్ 27 ఇప్పుడు సేమ్ ఉంటుంది సిలబస్. సిలబస్ ఏం మారదు. వామో ఇప్పుడు ఆల్ బ్లాక్ మొత్తం. ఇప్పుడు క్లియర్ ఉంటుంది చూడండి, వీడియో క్వాలిటీ ఉంటుంది చూడండి ఇప్పుడు. రైట్. సో డియర్ స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ, డోంట్ డ్రాప్ అవుట్. సో మ్యాట్రిసెస్ నాన్న, ఇది యాక్చువల్లీ మనకి ఇక్కడ టోటల్ 8 యూనిట్స్ ఉంటాయి. మ్యాథ్స్ టోటల్ వచ్చేసి మనకి ఎన్ని యూనిట్స్ ఉంటాయి నాన్న? టోటల్ 8 యూనిట్స్ ఉంటాయి. ఏంది 8 యూనిట్స్ ఉంటాయిరా మామ. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 50 మార్క్స్ ఉన్నాయి చూడండి డియర్ స్టూడెంట్స్. ఓకేనా? 50 మార్క్స్, ఒకటి కాదు రెండు కాదు 50 మార్కులు. నిన్న ట్రైలర్లో చెప్పినా నేను. మ్యాథమెటిక్స్ నుంచి టోటల్ 50 మార్క్స్ వస్తుంది మనకు ఈసెట్ లో. మీరందరూ రేపు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి చెప్పుర్రి, మీ కాలేజీలో మీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చెప్పుర్రి. సో చైతు మామ ఈసెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తుండు. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ ఉంటుంది నాన్న మనకు. ఓకేనా? మ్యాట్రిసెస్ ఉంటుంది కానీ తక్కువ వెయిటేజ్ చాప్టర్, వెయిటేజ్ అయితే తక్కువనే ఉంటుంది దీనికి. అండ్ ట్రిగోనోమెట్రిక్ అనేది సెకండ్ యూనిట్ నాన్న. సో థర్డ్ అంటే ఇక్కడ కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఇయర్ ట్రిగోనోమెట్రిక్, ఫస్ట్ సెమ్ లో మనకు ఇవి రెండు ఉంటాయి. ఫస్ట్ సెమ్ లో మ్యాట్రిసెస్ ఉంటుంది, ట్రిగోనోమెట్రిక్ ఉంటుంది. అంతా ఫస్ట్ సెమ్, ఇది ఫస్ట్ సెమ్ లోనే ఉంటుంది మనకు. ఓకేనా? మ్యాట్రిసెస్ అండ్ ఇక్కడ చూడండి ట్రిగోనోమెట్రిక్ మనం ఫస్ట్ ఇయర్ సెమ్ లోనే ఉంటుంది అంతా. ఓకేనా? సో ఇక్కడ అనలిటికల్ జామెట్రీ అంటే ఇప్పుడు మీకు స్టార్ట్ చేసిన మొన్న స్ట్రేట్ లైన్, డిఫరెంట్ ఫార్మ్, ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా అన్ని ఉన్నాయి కదా. సో ఇది కూడా అయిపోయింది. యూనిట్ 3 కూడా కంప్లీట్ చేసిన మీకు, రెగ్యులర్ గా చెప్పిన కానీ ఈసెట్ కి తోటి చెప్పలేదు. సో మీకు ఈసెట్ సిలబస్ లో చూసుకుంటే మ్యాట్రిసెస్ ఫస్ట్ ఇయర్ లో కంప్లీట్ చేసిన నేనే, రెగ్యులర్ క్లాసెస్ చెప్పిన మీకు. కానీ ఈసెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా ఓపిక పట్టండి. ట్రిగోనోమెట్రీ కూడా మీకు ఫస్ట్ సెమ్ లో రెగ్యులర్ వీడియోస్ చేసిన. సో అనలిటికల్ జామెట్రీ అంటే స్ట్రేట్ లైన్ కావచ్చు, ఇక్కడ ఇలిప్స్, హైపర్బోలా, పారాబోలా అంతా అనలిటికల్ జామెట్రీ ఇది. సో మనకు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది మనకు. రెగ్యులర్ విన్నాం కానీ మనము ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఈసెట్ మీద ఫోకస్ చేయాలి. రైట్. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. టుమారో ఆన్వర్డ్స్ హై వెయిటేజ్ చాప్టర్ ఏదైనా ఉందంటే, ఈ సెట్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న మెథమెటిక్స్ నుంచి వెయిటేజ్ చాప్టర్ ఏదైనా ఉందంటే దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్. సో ఈ చాప్టర్ నుంచి మనకు టోటల్ 8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. 8 మార్క్స్ వస్తుంది. సో చెప్తున్నా 50 మార్క్స్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏదైనా ఉందంటే, సో మన మ్యాథమెటిక్స్ లో వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
మనకి ఇప్పుడు యూనిట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్లో. యూనిట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. టుమారో ఆన్వర్డ్స్ నేను ఇది ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నా. ఓకేనా? సో టుమారో నేను స్టార్ట్ చేసే మ్యాథమెటిక్స్ ఏదైనా ఉందంటే ఇది. ఎందుకంటే మనకు యూనిట్ 1 టచ్ ఉంది, యూనిట్ 2 టచ్ ఉంది, యూనిట్ 3 కూడా టచ్ ఉంది. సో యూనిట్ 4 నుంచి స్టార్ట్ చేసినా అనుకో, సో మీకు రేపు వచ్చే మిడ్ 2లో మీకు యూనిట్ ఇది ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, మీకు లిమిట్స్ ఉంటుంది, ఫంక్షన్. ఇక్కడ చూడండి. సో రేపు నేను స్టార్ట్ చేసే చాప్టర్ పేరు ఫంక్షనల్ లిమిట్స్. ఫంక్షనల్ లిమిట్ అంటే నేను ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో 8 మార్క్స్ చాప్టర్ ఇది. అంటే 8 మార్క్స్ అంటే 8 క్వశ్చన్ వస్తాయి. 8 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు. 8 క్వశ్చన్స్ అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న యూనిట్ అంటారు దీన్ని. సో డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకేనా? సో ఇది ఇంటర్ వాళ్ళకు కూడా పనికి వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, టుమారో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ యూనిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్, హై వెయిటేజ్ యూనిట్ ఇది. దెన్ ఆఫ్టర్ ఐ విల్ స్టార్ట్ దట్ ఇంటిగ్రేషన్. సో ఈ ఇంటిగ్రేషన్ కూడా చాలా వెయిటేజ్. దీని తర్వాత నేను ఇదే స్టార్ట్ చేస్తా. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి రాను. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 చెప్పను ఇప్పుడు, తర్వాత చెప్తా, లాస్ట్గా చెప్తా. సో నేను రేపటి నుంచి స్టార్ట్ చేసేది యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6, ఇట్లా ముందుకెళ్ళిపోతా. అంతే, ముందుకెళ్ళిపోతా రేపు. సో యూనిట్ 4 నుంచి స్టార్ట్ చేస్తా. యూనిట్ 1, యూనిట్ 2 ఎప్పుడు చెప్పుకుందాం మనం? సమ్మర్లో చెప్పుకుందాం. సమ్మర్ మనకు వన్ మంత్ హాలిడే ఇస్తారు కదా. సో అప్పుడు సమ్మర్లో మీకు కోర్ సబ్జెక్ట్తో సహా యూనిట్ 1, యూనిట్ 2 రీకాల్ చేస్తా అప్పుడు. ఓకేనా? సమ్మర్లో చెప్పుకుందాం. కానీ రేపటి నుంచి అయితే మనము డిఫరెన్షియేషన్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది, రెగ్యులర్ చదువుకుంటున్నట్టు ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ చదివినట్టు ఉంటుంది. ఎందుకంటే మనకు రెగ్యులర్లో యూనిట్ 4 ఉంటుంది కదా, మరి రెగ్యులర్లో యూనిట్ 3 ఏంటి మనకు? ఫంక్షన్స్ అండ్ లిమిటే కదా మనకు రెగ్యులర్లో ఉంది కదా. సెకండ్ సెమిస్టర్లో మనకు రెగ్యులర్లో ఫంక్షన్స్ అండ్ లిమిట్ లేదా? ఉంది కదా. సో ఈ డిఫరెన్షియేషన్ ఇంటర్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. సో ఇది ఇంటర్ వాళ్ళకి పనికి వస్తుంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి. మీకు రేపు యూనిట్ 3కి, యూనిట్ 3, యూనిట్ 4 కూడా పనికి వస్తుంది. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 నేను కంప్లీట్ చేసిన. యూనిట్ 3 కంప్లీట్ చేయాలి కాబట్టి, యూనిట్ 3, యూనిట్ 4 కంప్లీట్ చేయాలి కాబట్టి, సో నేను ఈ సెట్ క్లాసెస్కి చెప్పేస్తే మీకు యూనిట్ 3, యూనిట్ 4 కూడా పాస్ అవుతాం, మంచి రిజల్ట్ వస్తుంది నీకు. సో నీకు స్పెషల్, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే కదా, రైట్. సో ఈ ఇంటిగ్రేషన్ అనేది మాకు ఇప్పుడు అప్పటికల్లా ఇది అయిపోగొట్టేస్తాం మనం, అప్పటికల్లా అయిపోగొట్టేస్తాం ఇది. సో ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మనకు థర్డ్ సెమిస్టర్లో ఇది ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది థర్డ్ సెమ్లో ఉంటుంది మనకి ఇంటిగ్రేషన్. ఓకేనా? అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఇదంతా మనకు థర్డ్ ఇయర్లోనే స్టార్ట్ అయ్యేది. ఈ లాప్లాస్ ఇవన్నీ ఫోర్త్ సెమిస్టర్లో స్టార్ట్ అయ్యి, ఇది 4th సెమిస్టర్లో వస్తాయి మనకు. ఓకేనా? సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 4 years సిరీస్ అవన్నీ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇంకోటి ఫిజిక్స్ వచ్చి మనం టోటల్ 25 మార్క్స్ ఉన్నానమ్మంటే, అంటే 12.5% ఇది. ఓకేనా? సో ఫిజిక్స్లో ఎక్కువ వెయిటేజ్. ఇప్పుడు చూడండి, ఈ ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. సార్ వర్ష వినండి ప్లీజ్, ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు డ్రాప్ అవుట్ అవ్వకండి. ఎంత క్లాస్ వింటే అంత మంచిది. మీకు ఇప్పుడు గూగుల్ అన్ని ఎత్తుకోవడం కంటే చైతుమామతోటి క్లాస్ అంటే బెస్ట్ మీరు. సో చైతుమామ లైవ్ స్ట్రీమ్ వినండి, చాలా బాగుంటుంది. 30 members ఉన్నారు, అట్లనే కన్సిస్టెంట్గా ఉండండి. సో డియర్ స్టూడెంట్, 30 members ఉన్నారు, కన్సిస్టెంట్గా ఉండండి, ప్లీజ్ డ్రాప్ అవుట్ అవ్వకండి. సో ఫిజిక్స్ 25 మార్క్స్ అంటే 25 మార్క్స్ అంటే 25 క్వశ్చన్ వస్తున్నట్టు మనకు రేపు. అంటే యూనిట్ 1 ఇప్పుడు చూడండి, యూనిట్ మీకు చెప్పేసిన, యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్ ఇది మీకు ఆల్రెడీ నేను రెగ్యులర్గా చెప్పేసిన, కావాలంటే ఎత్తకండి ఈ చాప్టర్ మీద. సో వెక్టార్ కూడా మీకు చెప్పేసిన, మనం సిలబస్ నేర్చుకుంటాం కానీ ఈ సెట్ మీద క్వశ్చన్స్ ట్రై చేయాలి అంతే. సో చూడండి, యూనిట్ 1, యూనిట్ 2 మనకు రెగ్యులర్గా కంప్లీట్ అయిపోయింది. సో మెకానిక్స్ కూడా మీకు ఒక ప్లేలిస్ట్ ఉంది, మెకానిక్స్ మీద మనం ఎక్స్పర్ట్ అయి ఉన్నాం ఆల్రెడీ మనం రెగ్యులర్లా. సో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఫస్ట్ సెమ్లోనే ఉంటుంది అంతా. సో ఇది కూడా చెప్పేసాం చూడండి. సో వర్క్, సో హై వెయిటేజ్ చాప్టర్ ఇన్ దట్ ఈ సెట్ ఫిజిక్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏదైనా ఉందంటే సో దట్ ఈస్ ద 5th యూనిట్ బెటా, 5th యూనిట్. సో నేను చాలా కష్టపడుతున్నా బెటా ఈ సెట్కి. పాలిటెక్నిక్ ఎంత కష్టపడ్డానో, పాలిటెక్నిక్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఇచ్చానో, సో దిస్ టైం ఈ సెట్కి కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తాను మీకోసం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనకు చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏదైనా ఉందంటే ఫిజిక్స్లో
యూనిట్ 5 నుంచి స్టార్ట్ చేద్దాం మనం, సరేనా? సో నేను ఫిజిక్స్ నుంచి యూనిట్ 5 స్టార్ట్ చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ మీద ఫోకస్ చేస్తే మనం ఈ సెట్లో ర్యాంక్ కొట్టొచ్చు ఫస్ట్, ఓకేనా? సో దాని తర్వాత నేను ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తా బేట, ఓకేనా? 6th యూనిట్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మనకు అది ఎట్లాగో ఇవి పనికి వస్తుంది, ముందు సెమిస్టర్లో పనికి వస్తుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కానీ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దీని మీద ఈ సెట్ క్వశ్చన్స్ చాలా మంచిగా ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇది ఆల్రెడీ అయిపోయింది, మీకు చెప్పేసిన మొన్ననే సెకండ్ సెమిస్టర్లో స్టార్ట్ అయింది చెప్పేసిన. ఇక సౌండ్ గురించి మొన్ననే స్టార్ట్ చేసినాం మనం, ఓకేనా? ఇక మనం చూడండి మ్యాగ్నెటిజం ఇది మనకు ఇంకా ముందు వస్తున్నాయి, ఇవన్నీ తర్వాత చెప్పేస్తా, సరేనా? సో డియర్ స్టూడెంట్స్ దీస్ ఆర్ ద ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. మొత్తం 12 యూనిట్స్ ఉన్నాయి నాన్న. ఫిజిక్స్లో మొత్తం 12 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 12 యూనిట్స్ ఉన్నాయి మనకు. చూడండి 12 యూనిట్స్ ఉన్నాయి. సెమీ కండక్టర్స్ ఇవన్నీ మనకు మేజర్గా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లోనే ఉంటాయి అన్నీ. నెక్స్ట్ కెమిస్ట్రీ చూడండి నాన్న, కెమిస్ట్రీ చూడండి. సో నేను ఏం స్టార్ట్ చేస్తున్నా అనేది మీకు ముందే చెప్తున్నా అంటున్నా, ఓకేనా? నేను ఏ సిలబస్ స్టార్ట్ చేస్తానో మీకు ఒక ఐడియా ఇస్తున్నా రేపు. సో ఇప్పుడు చూడండి ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీ ఆల్రెడీ మనం ఇది చెప్పేసాం, అయిపోగొట్టేసాం. సొల్యూషన్ అండ్ కొలాడియల్ ఇదంతా ఫస్ట్ సెమిస్టర్లోనే అయిపోగొట్టినాం, కానీ మళ్ళీ దాని గురించి ఈ సెట్ ఓరియంటెడ్లో మనం క్లాసెస్ వినాలంటే టైం పడుతుంది. ఇప్పుడు చెప్పాయి ఇవన్నీ. యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా ఆల్రెడీ నేను టచ్ చేసేసిన. ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మనం ఫస్ట్ ఇయర్లో, వాటర్ టెక్నాలజీ కూడా అయిపోగొట్టేసాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ హై వెయిటేజ్ చాప్టర్. సో హై వెయిటేజ్ చాప్టర్ ఇన్ ద కెమిస్ట్రీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ electrochemistry. Which chapter I am starting now? So unit 6 స్టార్ట్ చేస్తున్నా, మ్యాథ్స్ లో యూనిట్ 4 స్టార్ట్ చేస్తున్నా, ఫిజిక్స్ లో యూనిట్ 5 స్టార్ట్ చేస్తున్నా, కెమిస్ట్రీలో యూనిట్ 6 స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే వెయిటేజ్ ఉన్న చాప్టర్ మీద ఫోకస్ చేయడానికి నేను రెడీగా అవుతున్నా. సో మీరు కూడా నేను చేయాలో, మీకు నోట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మీకు ఫ్రీ కమ్యూనిటీ ఇస్తానా లేదా అనేది చెప్తా, వెయిట్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఇది ఇంటర్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది. హై వెయిటేజ్ చాప్టర్ నాన్న మనకి, ఇది ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ మనకు. సో ఇది కూడా మనకు సెకండ్ సెమిస్టర్లో, ఓకేనా? సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ మెటలర్జీ ఉంటుంది, కరోజన్ ఇవన్నీ సెకండ్ సెమిస్టర్లోనే ఉంటుంది మనకు. పాలిమర్స్, ఫ్యూల్స్ అండ్ లూబ్రికేషన్స్ ఇవన్నీ సెకండ్ సెమ్లోనే ఉంటాయి. కానీ టోటల్ 12 యూనిట్స్ ఉన్నాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్. చాలా థ్యాంక్స్ అండి, రెస్పాన్స్ బాగా ఇస్తారు సార్. మనకి రేపు స్పెషల్ డే కదా సార్, మర్చిపోయారా? స్పెషల్ డే, అవును విష్ణు, రేపు స్పెషల్ డే ఉంది మనకి. అండ్ డియర్ స్టూడెంట్ ఇక్కడ నుంచి ఇక కామన్స్ బెటర్. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కామన్ సబ్జెక్ట్, ఇక మీ కామన్ సబ్జెక్ట్ ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళది 100 మార్క్స్ ఉంటుంది. సో మళ్ళీ వేరే సబ్జెక్టుల మీద వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్కటి క్యారెక్టర్ ఉంటాయి. సో వాళ్ళది మళ్ళీ ఇది 100 మార్క్స్ది డిఫరెంట్ వాళ్ళది. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. కానీ నేను మేజర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయడానికి రెడీ అయిపోతున్నా డియర్ స్టూడెంట్స్. సో ఎందుకంటే కామన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం మనం. సో డియర్ స్టూడెంట్స్ ఆర్ యూ రెడీ? సో నేను ఇప్పుడు కొన్ని చెప్పాలనుకుంటున్నా. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా కొట్టాలి, ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలంటే ఏం చేయాలి, రెగ్యులర్గా ఎలా చదివితే మనకు ఈ సెట్. సో మీరు ఈ అజెండా ఏంటంటే ఫస్ట్ ఈ సెట్ మీదనే ఫోకస్ చేయాలి నాన్న మీరు. సో డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ మీరు ఫోకస్ చేయాల్సింది మొత్తం ఈ సెట్ మీదనే. ఈ సెట్ మనకు ఇప్పుడు మనం ఒక 2 years తర్వాత రాస్తాం ఈ సెట్ క్లాసెస్. కానీ మనం ఇప్పుడు 2026 ఒక మోడల్ పేపర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వింటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. సో థర్డ్ ఇయర్ ఇప్పుడు ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పనికి వస్తాయి. కానీ మనం 2026లో ఒక మోడల్ పేపర్ అనేది వస్తుంది మనకు. మనం ఇయర్లో అటెంప్ట్ చేయకపోవచ్చు, కానీ ఇయర్కి అటెంప్ట్ చేస్తున్నట్టు రెడీ అవుతాం మనం. ఇయర్ 2026లో మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ సెట్ వాళ్ళు. సో ఈ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు అప్పుడు మనం అట్లీస్ట్ కోర్ సబ్జెక్ట్ కాకపోయినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ని మనం టచ్ చేద్దాం. ఆ 200 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 100 మార్క్స్ వచ్చేటట్టు ఈ ఇయర్ మనం ప్రిపేర్ అవుతాం. మనకు ఉన్నవే 4 months. నాకు తెలిసి మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, ఒక 4 monthsలో మనం ఎంత సిలబస్ అయినా కవర్ చేయొచ్చు. సో ప్లీజ్ మనం ఇప్పటి నుంచి ఫోకస్ చేసి ఈ ఎగ్జామ్ని ఒక పేపర్, మోడల్ పేపర్ వస్తుంది. నెక్స్ట్ డే కల్లా మోడల్ పేపర్ మీకు తీసుకొచ్చి చూపించి 2026 మోడల్ పేపర్ వస్తుంది. మోడల్ పేపర్ అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత వచ్చిన పేపర్ని మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. మనం ఎంత పర్ఫెక్ట్ అయినామనేది తెలుస్తుంది మనకు, ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్ మరి దీనికి నేను ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఏం చేయాలంటే ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. సో మీరు అందరూ ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ నోట్స్ ఈస్ కాల్డ్ as స్ట్రిక్ట్ నోట్స్, ఓకే? సో ట్రిక్స్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. మీరు అందరూ ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి.
సో నేను రేపటి నుంచి ఒక్కొక్క చిన్న చిన్న ట్రిక్స్ ఇస్తాను ఈ సెట్ క్లాసెస్ మీద. ఒక్కొక్క పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది, ఎంత పెద్ద క్వశ్చన్ ఉంటుంది, దాన్ని విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ ఎట్లా తీసుకురావాలి, 30 సెకండ్లో ఆన్సర్ ఎట్లా చేయాలి, 1 మినిట్ విత్ ఇన్ 1 మినిట్ లోపలనే ఆన్సర్ ఎట్లా చేయాలంటే నేను రేపు ట్రిక్స్ ఇస్తాను. ఆ ట్రిక్స్ని మీరు ఒక నోట్ చేసుకోవడానికి ఒక నోట్ బుక్ని మీరు పెట్టుకుంటారా? సో ఎవరైతే నోట్ బుక్ని మేము మెయింటైన్ చేస్తాం అనే వాళ్ళందరూ T7 అని టైప్ చేయండి, ట్రిక్ 7. సో ట్రిక్ బుక్ ఓకేనా. ట్రిక్స్ కోసం ఒక బుక్ మెయింటైన్ చేస్తా అంటే చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ట్రిక్స్ కోసం ఒకటి మెయింటైన్ చేయండి, అండ్ మ్యాథ్స్ కోసం ఒక నోట్స్ పెట్టండి అన్న. మీరు ఒక చిన్న 20 రూపాయలు, ఒక 20-30 రూపీస్ది తీసుకోండి. మ్యాథ్స్ కోసం ఒకటి పెట్టండి, ఫిజిక్స్ కోసం ఒకటి తీసుకోండి. మీరు 3 నోట్స్ మెయింటైన్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తాను. సమ్మర్లా కోర్ సబ్జెక్ట్ ట్రావెల్ చేద్దాం. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు కోర్ సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇస్తాం మీకు. సో దీనికి ఒక నోట్స్, ఇక్కడ ఒక నోట్ మెయింటైన్ చేయండి. మీరు ఒక నోట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఇది మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్లో, సో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఒక నోట్స్ అంటే ఇది. సో ఇక్కడ కాన్సెప్ట్ చెప్పడానికి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. కాన్సెప్ట్ కోసం ఒక్కొక్క నోట్స్ మెయింటైన్ చేయండి మీరు, ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ వస్తాయి కాబట్టి కాన్సెప్ట్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ట్రిక్స్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, సరేనా బేటా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, సరిపోద్ది కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెప్తా దీంట్లో. ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా దీంట్లోనే చెప్దాం. సాలిగా 4 నోట్స్ చాలు, మనకు ఇంకా ఎక్కువ అయిపోతుంది చాలు. సో ట్రిక్స్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేద్దాం, అందరం ఒక నోట్స్ మెయింటైన్ చేద్దాం మనం. సో నా మాట వినండి, బోరింగ్ ఫీల్ అవ్వకండి ప్లీజ్, దండం పెడతా మీకు. సో ట్రిక్స్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేద్దాం, ఒక నోట్స్ మెయింటైన్ చేయండి మీరు. అండ్ మ్యాథ్స్కి ఒక నోటు, ఫిజిక్స్కి ఒక నోట్స్, కెమిస్ట్రీకి ఒక నోట్స్. దాంట్లో మనం 2 కవర్ చేస్తాం, కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేస్తా, దాని కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాను నేను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేయాలో మీకు నేర్పిస్తా. పాలిటెక్నిక్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వచ్చిరా మీరు? పాలిటెక్నిక్ ట్రైనింగ్ ఎట్లా ఇచ్చినా నేను స్టార్టింగ్ మొత్తం కాన్సెప్ట్ చెప్తా, దాని తర్వాత లాస్ట్ ఒక 10 క్వశ్చన్లు పట్టుకొస్తా. అట్లా లాస్ట్ టైం మనం బోర్డు మీద రాసుకుంటూ రాసేటోళ్ళం కాబట్టి టైం వేస్ట్ అయ్యింది. ఈసారి నేను డిజిటల్ బోర్డు వాడుతున్నా కాబట్టి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. చెప్పండి డియర్ స్టూడెంట్స్. చెప్పగలుగుతారా? సో ఈసారి మనం ఈజీగా అయిపోతాయి చూడండి, చాలా థ్యాంక్. సో మీరు అందరు మెయింటైన్ చేస్తారా బేటా? ట్రిక్స్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేస్తారా? రైట్ హర్షిని, రైట్. సో ఇంటర్ అమ్మాయిలు కూడా వినొచ్చు అండి, ఇంటర్ గర్ల్స్ కూడా వినొచ్చు, చాలా బాగుంటుంది. సో డిప్లొమా అన్నా ఇంటర్ అన్నా సేమ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ నేను మేజర్గా చెప్పేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి ఇంటర్ వాళ్ళకు కూడా పనికి వస్తుంది, సరేనా? సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ స్టార్టింగ్ ద క్లాసెస్, ఓకే. సో రెగ్యులర్ క్లాసెస్ కూడా చెప్తా మీకు. సో నేను 3 లైవ్ స్ట్రీమ్ చేస్తా. 3 లైవ్ స్ట్రీమ్లో 2 లైవ్ స్ట్రీమ్ రెగ్యులర్ ఉంటుంది, ఒక లైవ్ స్ట్రీమ్ అయితే ఎపిసోడ్ క్లాసెస్ ఉంటుంది, సరేనా? సో 2 లైవ్ స్ట్రీమ్ వచ్చేసి ఏముంటుంది, రెగ్యులర్ క్లాసెస్ చెప్తాను. ఒక లైవ్ స్ట్రీమ్ వచ్చేసి మీకు ఏముంటుంది అంటే ఈ సెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా. ఈ సెట్ క్లాసెస్ ఎలా ఉంటుంది అంటే డే బై డే. ఫస్ట్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది, ఒకటి మ్యాథ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ డే ఏముంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ డే ఏముంటుంది, సో మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది, అట్లా ఆల్టర్నేటివ్స్ వస్తుంది. సో దాని తర్వాత ఏంది, కెమిస్ట్రీ వస్తుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో డే 1, డే 2, డే 2 ఇట్లా మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, మళ్ళీ మ్యాథ్స్ అనేది ఆల్టర్నేట్ డేస్లో వస్తుంది, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ ఫిజిక్స్ వస్తుంది, అట్లా. సో నేను పాలిటెక్నిక్లో ఎట్లా చెప్పినా మీకు గుర్తుందా? పాలిటెక్నిక్ క్లాసెస్ ఎట్లా చెప్పినా ఫస్ట్ మ్యాథ్స్ చెప్తా, దాని తర్వాత ఫిజిక్స్ చెప్తా, దాని తర్వాత మ్యాథ్స్ చెప్తా, దాని తర్వాత కెమిస్ట్రీ చెప్తా, దాని తర్వాత మ్యాథ్స్ చెప్తా, దాని తర్వాత ఫిజిక్స్ చెప్తా, దాని తర్వాత మ్యాథ్స్ చెప్తా, కెమిస్ట్రీ. అట్లా కెమిస్ట్రీ 2 డేస్కి ఒకసారి వస్తుంది, కానీ మ్యాథ్స్ అయితే ఆల్టర్నేట్ డేస్గా వస్తుంది. సో దీస్ ద రెగ్యులర్ డేస్ ఇలా కంటిన్యూ చేస్తా. కానీ ఈ సెట్ క్లాసెస్కి డుమ్మా కొట్టడం జరగదు. మేబీ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడప్పుడు అవుతుంది, కానీ సో నేను మీకు ఈ సెట్ క్లాసెస్ అనేది బంద్ చేయడం ఉండదు. ఓన్లీ మిడ్ ఎగ్జామ్ నడిచే టైంలోనే నేను ఈ సెట్ క్లాసెస్ని హోల్డ్ చేస్తా. ఒక 2 డేస్ నడుస్తుంది మిడ్ ఎగ్జామ్, మనకు 2 or 3 డేస్ నడుస్తాయి కదా. సో మిడ్ ఎగ్జామ్ నడిచేటప్పుడు మాత్రమే నేను ఈ సెట్ క్లాస్ని హోల్డ్ చేస్తా. ఈ మిడ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మరి ఈ సెట్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సెట్ క్లాసెస్లో డుమ్మా జరగదంటే జరగదు, రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ నడుస్తుంది. ఈ సెట్ క్లాస్ మీద ఫోకస్ చేస్తా అంటే చైతు మామ ఛానల్ ఫాలో. ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియో చేసింది కదా, ఇప్పటి నుంచి ఈ సెట్ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి మన ఛానల్లో, చూడండి మీరు. ఎందుకంటే చాలామంది ఈ సెట్ క్లాసెస్. ఇంకోటి నాన్న, మీరు ఇంకో పని చేయండి,
మీరు ఈ సెట్ కోసం మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ని ఒకసారి అడగండి. సో వాళ్ళకు కూడా పనికి వస్తుంది. సో థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా పనికి వస్తుంది. సో సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరున్నా మీ కాలేజెస్లో ఒక్కసారి వాళ్ళకి చెప్పండి మీరు, సరేనా? మార్కెటింగ్ చేయమంటున్నా. మీకు అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు మీ కాలేజెస్లో సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళే. సో నాకు కావాల్సింది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక్కసారి మీ కాలేజెస్లో ఎక్కడెక్కడ ఉన్నారో సో వాళ్ళకి పోయి చెప్పండి. సో చైతు మామ ఈసెట్ క్లాసెస్ స్టార్ట్ చేసిండు, మీరు అందరు అటెండ్ అవ్వండి, మామ చెప్తాడు, ఈజీగా చెప్తాడు. సో మీకు ఈసెట్కి పనికి వస్తుందని చెప్పండి, సరేనా? మీరు అడగండి, కొంచెం తీసుకొని రండి. సో రేపటి నేను చెప్పాను చూడండి. సో ఈ ఇయర్ కల్లా నాకు 50K కావాలనుకుంటున్నా బేట, ఈ ఇయర్ కల్లా 50K కావాలా. సో 2027 కల్లా నాకు కావాలా, 50K కావాలనుకుంటున్నా. ఈ ఇయర్లో 50K కొట్టాలి. ఇప్పుడు 15K ఉంది, ఇంకా 35K కొట్టాలి. నేను 35,000 రావాలి మనకు సబ్స్క్రైబర్. ఇయర్ ఎండ్ కల్లా తీసుకోవాలి మనం, ఓకేనా? 2027లో స్టార్ట్ అయ్యే కల్లా మనకు అయిపోవాలి 50K, ఓకేనా? తీసుకొస్తారా సార్? నేను చేసిన సార్, చాలా చేసిన, చేయండి, రేపటి నుంచో ట్రై చేయండి. ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే అడగండి. జశ్వంత్, యోగన, సాత్విక్, దివ్యజ్యోతి, సాయికృష్ణ, చరణ్, దివ్యజ్యోతి అంత మన ఫస్ట్ ఇయర్ వాళ్ళే కనిపిస్తుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కొంచెం మీరు చెప్పండి డియర్ స్టూడెంట్స్. తీసుకురండి, రేపటి నుంచి తీసుకురండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా అడగండి. రక్షిత్, రేపటి నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళని అడుగురా ఒకసారి, మీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కెమిస్ట్రీ క్లాస్ చెప్తా, రెగ్యులర్ క్లాసెస్ చెప్తా, ఎలక్ట్రోకెమిస్ట్రీ స్టార్ట్ చేస్తా. నీకు ఈ సెట్కి కవర్ అవుతుంది, ఇక్కడ మీకు రెగ్యులర్కి కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నేమ్స్ అనౌన్స్మెంట్ కావాలా? నేమ్స్ అనౌన్స్మెంట్ రేపు వీడియో రిలీజ్ చేస్తా. సో ఇప్పుడు ఎంతమంది వచ్చిరో వాళ్ళంతా స్క్రీన్ షాట్ అవుతుంది అక్కడ. సో నేను నేమ్ అనౌన్స్మెంట్ రేపిస్తా. రేపు ఒక వీడియో చేసి పెడతా. నేమ్ అనౌన్స్మెంట్ అనేది రేపిస్తా నాన్న. సో డియర్ స్టూడెంట్స్, నేమ్స్ అనౌన్స్మెంట్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. మీరు ఆగురి, మీరు ఇప్పుడు ఎంతమంది వచ్చిరో ఒకసారి కామెంట్ చేయండి నేమ్స్. ఇప్పుడు మీరు నంబర్ నన్ను స్క్రీన్ షాట్ తీసుకుంటా, మీరు నేమ్స్ మెయింటైన్ చేయండి. అక్కడ నేమ్స్ పెట్టుర్రా భయ్, రేపు మీకు ఫ్రీ కమ్యూనిటీ ఇస్తున్నా అన్నా కదా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా మీ ముందే, ఇక చూడు స్క్రీన్ షాట్ పడ్డది. తొందరగా టైప్ చేయండి, మీ పేర్లు టైప్ చేయండి. నేను నా సబ్స్క్రైబర్లందరినీ రేపు నేను ఫ్రీ కమ్యూనిటీ ఇస్తున్నా. నేమ్స్ కొట్టండి రా, 77 అని టైప్ చేయండి రాడా, మీ పేర్లు పడుతున్నాయి. నేను ఇగో చూడండి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా, పడ్డాయి 5-6 కట్టుకుంటున్నా. కొట్టండి తొందరగా. మీరు రేపు ఫ్రీ కమ్యూనిటీ వద్దా మీకు? మీకు ఈసెట్ క్లాసెస్ నోట్స్ వద్దా? మీకు ఆఫర్ వద్దా? మీకు కొట్టాలి తొందరగా. ఐడీలు పైకి పోతున్నాయి, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. అందరు కొట్టండి, మళ్ళీ రాదు ఆఫర్, మళ్ళీ రాదు. అనవసరంగా మీరు అనవసరంగా రేపు ఫ్రీ కమ్యూనిటీ మిస్ అవుతారు. మీరు వచ్చిన వాళ్ళే లక్కీ క్యారెక్టర్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు, లైవ్ స్ట్రీమ్కి వచ్చిన వాళ్ళే గ్రేట్. ఇక చాలా థ్యాంక్స్ అండి. స్క్రీన్ షాట్ పడుతున్నాయి, ఇగో ఇప్పుడు 20 స్క్రీన్ షాట్ తీసుకునేటట్టు అయింది. రైట్. సో రేపు వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కమ్యూనిటీ వస్తుంది. మీరు ఏం బాధపడకండి. మీ పేర్లు నేను అనౌన్స్ చేస్తాను. రేపు నేను రాసుకొచ్చి స్క్రీన్ మీద అనౌన్స్ చేస్తా. వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా మీకు, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, మీకు మొబైల్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తా. చాలు ఇక అందరికి స్క్రీన్ రికార్డ్ కొట్టేసిన. రైట్, ఇగో చూపిస్తా. ఇగో అన్ని రికార్డ్ అయినాయి బేటా, మీ స్క్రీన్ రికార్డ్. ఇగో అన్ని స్క్రీన్ షాట్లు పడ్డాయి. 1 2 3 4 5 6 7 8 9. ఇక చాలిగా బాగానే పడ్డాయి. 10 స్క్రీన్ షాట్లు పడ్డాయి. మొన్న కూడా తీసిన దాంట్లో ల్యాప్టాప్లో. సరేనా? ఇంకా ఎంతమంది చేస్తారు? ఆపుర్రే, ఆపుతలేరు వీళ్ళు. 7 అని టైప్ చేయాలి. వేరే వల్గర్ కామెంట్, ఏ కామెంట్ ఆపొద్దు. ఓన్లీ 7 టైప్ చేస్తేనే పడతాయి. సరేనా? రైట్, చాలా థ్యాంక్స్ అండి.
సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఓకే, తీసుకున్నా తీసుకోపోయినా అందరికి వస్తుంది. ఇక తీసుకుంటే లైవ్ స్ట్రీమ్కి రానోనికి పడతాయి, లైవ్ స్ట్రీమ్లో రానోనికి వస్తుంది మెంబర్షిప్. సరే 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 ఆపుర్రా రే, ఆపుర్రా ఇంకా సాల్ బేటా, మీకు నేను తీయలేను, ఆఫర్ ఇచ్చినా యూటిలైజ్ చేసుకోండి రేపటి నుంచి. సో నేమ్స్ అనౌన్స్మెంట్ వచ్చేసి రేపు వస్తుంది బేటా. నేమ్స్ అనౌన్స్మెంట్ అనేది రేపు 5 PM ఒక వీడియో రిలీజ్ చేస్తా. మీరు బాధపడకూర్రి, చైతు మామ ఈయనే ఉంటాడు. సో 5 PM వీడియో రిలీజ్ చేస్తా, పక్క రిలీజ్ చేస్తా నేను, ఓకేనా. ఒక వీడియో వస్తుంది, దాంట్లో మీ నేమ్స్ వస్తుంది. మీ నేమ్స్ అనౌన్స్మెంట్ అనేది వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది చూడండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు ఏం చేయండి అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయాలి, సరేనా. ఇన్స్టాగ్రామ్ ఐడి చైతు7 మనం ఉంటుంది చూడండి, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో మీకు నా కమ్యూనిటీ, ఫ్రీ కమ్యూనిటీ మీకు సెండ్ చేస్తా. ఈసెట్ క్లాసెస్ బుక్లు అవన్నీ చెప్తా, సరేనా. ఇక వెళ్ళిపోదాం, ఇక సోది పెట్టొద్దు, సరేనా. సో డియర్ స్టూడెంట్స్ మర్చిపోద్దు, రేపు ప్రమోషన్ చేయాలి మీరు. ముందర ఒక్కొక్కరు రేపటికల్లా 200 సబ్స్క్రైబర్ కావాలా, మీరు చేయాలంతే. నేను ఇప్పుడు అడగాను లైవ్ స్ట్రీమ్లో సబ్స్క్రైబర్ గురించి, కానీ రేపు మీ టార్గెట్ ఏంది, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2nd ఇయర్ 3rd ఇయర్ వాళ్ళని రేపు పట్టుకురావాలి. మీరు పట్టుకొస్తారా రైట్. 2nd ఇయర్ 3rd ఇయర్ వాళ్ళని పట్టుకొని రండి, రేపు కాలేజీలోకి వెళ్ళి వీళ్ళని పట్టుకొని రండి. మీకు ఫ్రీ కమ్యూనిటీ ఇస్తున్నా అంటే నాకేమైనా కొంచెం హెల్ప్ చేయరా మీరు? నిన్నరా అడిగేది, ఇప్పుడు నీకు ఫ్రీ కమ్యూనిటీ ఇస్తున్నా అంటే నువ్వు నాకేమైనా కొంచెమైనా హెల్ప్ చేయవా అమ్మమ్మ? నాకేం హెల్ప్ చేస్తావు? 2nd ఇయర్ 3rd ఇయర్ వాళ్ళని పట్టుకోరా ఛానల్కి. అరే రారమ్మమ్మ, మంచిగా చెప్తాడు చైతు మామ, లైవ్ స్ట్రీమ్ చేస్తాడు, నువ్వు రా లైవ్ స్ట్రీమ్ విను, నీకు ఫ్రీ కమ్యూనిటీ ఇస్తాడు అని చెప్పు. రేపు పట్టుకొస్తారా? ఎంతమంది 2nd ఇయర్ 3rd ఇయర్ని పట్టుకొస్తాం చెప్పండి, అందరూ పట్టుకొస్తాం సార్ అనేటోళ్ళందరూ చెప్పాలి మీరు. సో ఈసెట్ క్లాసెస్కి పట్టుకొస్తాం సార్ అనేటోళ్ళందరూ E7 అంటే అయిపోయింది తొందరగా. సో E7 అంటే ఈసెట్ క్లాసెస్కి తీసుకొస్తున్నాం సార్ అని. సాయి కృష్ణ ఆప్రని సార్ మిమ్మల్ని ఫేమస్ చేసిన సార్ మా కాలేజీలో. విష్ణు యోగనా రేపు మీ కాలేజీలో అందరినీ తీసుకురా యోగానా, నీకు ఫ్రీ కమ్యూనిటీ ఇస్తా అంటున్నా నేను. ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తా అంటే ఇది ఒక్కటి హెల్ప్ చేయి రేపటికల్లా. 2nd ఇయర్ 3rd ఇయర్ వాళ్ళందరినీ పట్టుకోరా. 1st ఇయర్ వాళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఛానల్, 2nd ఇయర్ వాళ్ళకి తెలియదు. సో మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తా అంటే ఇది ఒక హెల్ప్ చేయరు, సరేనా. 2nd ఇయర్ 3rd ఇయర్ వాళ్ళని బ్రదర్ సిస్టర్ ఉంటారు, పరిచయం పెంచుకోర్రి. హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్ అని చెప్పి. సో ఇట్లా ఛానల్ ఉంటుంది. సో చైతు మామ మీకు ఈసెట్ క్లాసెస్ చెప్తుండు, ఈసెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తుండు అని చెప్పి అందరినీ పట్టుకోరండి, సరేనా. రేపు పట్టుకురావాలా మీరు, పట్టుకురాకపోతే మీకు ఉంటుంది చూడు రేపు నేను కథ అవుతుంది మీది, సరేనా. సో నాకు డైలీ లైవ్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు ఈసెట్ క్లాసెస్కి డైలీ 50 మెంబర్స్ కావాలి నాకు, 20 మెంబర్స్ కాదు 50 మంది రావాలి నాకు లైవ్ స్ట్రీమ్కి. సో 50 మెంబర్స్ రావాలి నాకు లైవ్ స్ట్రీమ్కి, అట్లయితేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. 10-15 కాదు 20 మంది. ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు కదా, ఇంకా 20 మెంబర్స్ తీసుకురావాలి మీరు, సరేనా. సో డైలీ ఎంతమంది కావాలనుకుంటున్నా నేను, డైలీ 50 మెంబర్స్ కావాలా, అది మీ సపోర్ట్ రావాలి అనుకుంటున్నా. మీరందరు రెగ్యులర్ నోట్స్ పంపిస్తా, సరేనా సావుద్రాయి. సో ఆగుర్రి, మీ స్క్రీన్ షాట్ తీసుకుంటా ఆగుర్రి, ఇంకోసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఏమైనా కొత్త ఐడీలు పడుతున్నాయి చూద్దాం. ఏమైనా కొత్త ఐడీస్ వస్తే వాళ్ళ కోసం స్క్రీన్ షాట్ కొడుతున్నా బేటా. బంద్ చేద్దాం ఆగురి, లైవ్ స్ట్రీమ్ బంద్ చేద్దాం. పడుకోరు మీరు, తినేసి పడుకోరు. పీపాని మిస్ అయింది, నిద్రపోయినట్టుంది అక్క. రైట్, చూస్తా. మీరు మీ స్టేటస్ పెట్టుర్రి, వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టుర్రి. ఈసెట్ క్లాసెస్ మీకు వాట్సాప్ ఛానల్లో ఒక ఫోటో పంపిస్తా, అది స్టేటస్ పెట్టుర్రి మీరు అందరూ. పెడతారా ఓయ్ సరే బాయ్. ఇక చాలా థ్యాంక్స్ అండి. ఇక అంతే, మ్యాథ్స్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తా. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది. ట్రిక్ కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, మ్యాథ్స్ కోసం ఒక నోట్స్, ఫిజిక్స్ ఒక నోట్స్, సరేనా. బాయ్, వెళ్తున్నా ఇక మళ్ళీ వెళ్తున్నా. సరే రేపు తీసుకురండి, అందరినీ తీసుకురండి, సరేనా. బాయ్ డియర్ స్టూడెంట్స్, గుడ్ నైట్, పడుకోరి మామ. ఇక రేపు కలుద్దాం. రేపు కలుస్తామా, రేపు 5 o'clockకి ఒక నేమ్స్ అనౌన్స్మెంట్ వస్తుంది మీకు. సో ఈవినింగ్ 5 o'clockకి ఒక నేమ్స్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. మీ ఎవరైతే నేమ్స్ అనౌన్స్మెంట్ అయిందో ఎవరైతే నేమ్స్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. రాని వాళ్ళకి, సో మీరు కన్సిస్టెంట్గా కనిపిస్తేనే రాని వాళ్ళకి ఇస్తా.
నేను అందరికీ ఇవ్వను. ఎవరైతే నాకు రెగ్యులర్గా కనిపిస్తుర్రో లైవ్ స్ట్రీమ్లో వాళ్ళకి మాత్రమే ఫ్రీ కమ్యూనిటీ వస్తుంది. నువ్వు నాకు రెగ్యులర్గా కనపడకుండా నీ ఐడి ఏదో ఈ రోజే కనిపించింది అనుకో, కాదు, నా రెగ్యులర్గా వచ్చే ఐడిలో మాత్రమే నేను రేపు చేస్తాను. సో రాని వాళ్ళు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవ్రీ మంత్ ఉంటుంది. ఈ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు ఒక చిన్న ఆఫర్ చెప్తా. ఎవ్రీ మంత్ ఇస్తా మీకు ఫ్రీ కమ్యూనిటీ అనేది, ఒక రోజు కాదు, ఎవ్రీ మంత్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఎప్పుడు ఇస్తానంటే 7th డేట్కి ఇస్తా. 7th డేట్కే వస్తుంది. సో 7th డేట్కి వస్తుంది. ఇప్పుడు రేపు 7th కదా, రేపు 7కి 5 o'clockకి ఒక రిలీజ్ అవుతుంది. మళ్ళీ February 7కి వస్తుంది. February 7కి వస్తుంది. మళ్ళీ March 7కి వస్తుంది. సో ఈ 1 month టైం లిమిట్లో నువ్వు ఏం చేయాలి? సో ఇప్పుడు నీకు January 7 కదా, ఇది ఇప్పుడు రేపు January 7. సో January 7లో రేపు నీకు కొన్ని పేర్లు రిలీజ్ అవుతున్నాయి, వాళ్ళ పేర్లు రిలీజ్ అవుతున్నాయి. సో ఒకవేళ వాళ్ళ పేర్లు రానోళ్ళు ఉంటారు కదా, కొంతమంది పేర్లు రానోళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? February 7 కల్లా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ రావాలా. ఈ 1 month గ్యాప్ ఉంది కదా, 30 days ఉంది కదా, ఈ 30 days కన్సిస్టెంట్గా నా రెగ్యులర్ లైవ్ స్ట్రీమ్కి అటెండ్ అయితే సో నీకు February 7లో నీకు మళ్ళీ పేరు యాడ్ అవుతాయి, నీ నేమ్ వస్తుంది. ఎవరైతే రేపు ఫ్రీ కమ్యూనిటీలో రేపు రానోళ్ళు ఎవరు ఉన్నారో నెక్స్ట్ February 7 కల్లా నువ్వు కన్సిస్టెంట్గా రోజు రా. February 7 రోజు నీకు నేమ్ గుర్తుపెట్టుకుంటా, అప్పుడు యాడ్ చేస్తా. మళ్ళీ కొంతమంది మధ్యలో వచ్చి మళ్ళీ డ్రాప్, ఒకవేళ వీళ్ళు జాయిన్ అయ్యారు కదా, వీళ్ళు కూడా కొంతమంది వచ్చి మిస్ అయ్యారు అనుకో క్లాసెస్కి, వీళ్ళని తీసేస్తా, రిమూవ్ చేసేస్తా. సో ఇక January 7లో జాయిన్ అయ్యి మధ్యలో లైవ్ స్ట్రీమ్ రాకుండా ఎవరో కమ్యూనిటీ వచ్చేసిందిలే ఇక నేను లైవ్ స్ట్రీమ్కి రాను తర్వాత చూసుకుంటాంలే అనుకుంటున్నారు అనుకో, వాళ్ళని February 7కి తీసేస్తా. కొందరిని తీసేస్తా. ఎవరిని తీసేస్తా? లైవ్ స్ట్రీమ్కి రాకుండా ఉండేటోళ్ళు ఎవరైనా అనిపించారు అనుకో నాకు, వాళ్ళని నేను రిమూవ్ చేసేస్తా. ఎవరిని? రేపు జాయిన్ అయ్యేటోళ్ళని. ఎప్పుడు తీస్తా? February 7లో తీస్తా. February 7కి ముందు రోజు తీస్తా, నైట్ తీసేస్తా. సరేనా? సో కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయని పాటించండి. సో రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్ ఉంటేనే నువ్వు ఫ్రీ కమ్యూనిటీలో ఉంటావు. లైవ్ స్ట్రీమ్కి రాకుండా, లైవ్ స్ట్రీమ్కి రావడం అంటే లైవ్ స్ట్రీమ్ చూడడం కాదు. సో అప్పుడప్పుడు రెస్పాండ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి రెస్పాండ్ ఇస్తారు. అట్లా నాకు నచ్చినట్టు రెస్పాండ్ ఇస్తేనే నీకు నా స్టూడెంట్ అనిపించుకుంటావు. నీకు ఏం చేస్తా అంటే నీకు ఆఫర్లు వస్తాయి ఛానల్ నుంచి. సరేనా? సో బాయ్ నాన్న, గుడ్ నైట్, సీ యూ టుమారో. రేపు కలుద్దాం. సరేనా? బాయ్ గుడ్ నైట్, సీ యూ టుమారో. రేపు కలుద్దాం. బాయ్. ఇక్కడ ఇంటర్ స్టూడెంట్స్కి వస్తుంది. ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ఫ్రీ కమ్యూనిటీ అనేది ఇంటర్ అయినా డిప్లొమా అయినా అందరికి వస్తుంది. సరేనా? బాయ్.